ఇక కొనుగోలు కన్నీళ్ళు ఈ ఫోటోలు ఇట్లా వస్తాయండి. నమస్తే తెలంగాణ ఆన్లైన్లో ఎప్పుడు కష్ట దిగ్బంధంలో రైతులు కనికరం లేని సర్కార్, ఇంకా తెరుచుకొని కొనుగోలు కేంద్రాలు, పల్లె పడిగాపులు. ఈ ఏసాంగిలో 10% వడ్లు కొనని కాంగ్రెస్ ప్రభుత్వం 90 లక్షల టన్నులకు గాను సేకరించింది కేవలం 7 లక్షల టన్నులే. 8,500 సెంటర్లకు తెరిచింది 6,000. వాటిలో అత్యధికం పేపర్ పైనే. కల్లాలు కేంద్రాల్లోనే రాసులు, వానలకు వణుకుతున్న అన్నదాత, మక్కలది అదే పరిస్థితి. జొన్నల గింజ కూడా కొనని ప్రభుత్వం. గండి సంచులు, డీజిల్ కొరతకు తోడు వేధిస్తున్న కొత్త నిబంధన. చేష్టలుడికిన కాంగ్రెస్ పై రైతుల కన్నెర్ర. పలు చోట్ల ఆందోళన చేస్తూ ఉన్నారు. ఆగమైతున్న రైతన్న ఆదుకొని కాంగ్రెస్ అని చెప్పుకోవచ్చు. జొన్నాల కొనుగోలుకు కేబినెట్ అడ్డంకి. ఫైల్పై ముఖ్యమంత్రి సంతకం, అయినా కొనుగోలుకు అనుమతివ్వని వైనం. మక్క రైతుల గోస, సర్కారు మొద్దు నిద్ర. గన్ని సంచుల కొరత, నిలిచిన కొనుగోలు 2 కోట్ల బస్తాలకు వచ్చింది 70 లక్షలే. ఇక తప్పేముందే? ఇక మనం అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి సాత్రం ఉంటుంది కదా. అమ్మబోతే అడవి, కొనబోతే కొరవి. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రైతు పరిస్థితి ఇదే. వడ్ల ఆరబోసుకొని సర్కారు కాండ కోసం ఎదురు చూస్తున్నాడు రైతు. సరిపడా కొనుగోలు కేంద్రాలు లేవు, తెరిచే ప్రయత్నము లేదు. యాసంగి వడ్లలో ఇప్పటిదాకా సర్కారు కొన్నది 10వ వంతు కూడా లేదు. వానాకాలం దగ్గర పడుతున్నా ఇంకా 2,500 చోట్ల అసలు కొనుగోలు కేంద్రాలను తెరవలేదు. తెరిచినా వాటిలోనూ అత్యధికం రిబ్బన్ కటింగ్లకి పరిమితమైంది. అక్కడ తవ్వెడు వడ్లైనా ప్రభుత్వం కొనలేదు. ఆ జాప్యమే రైతుకు శాపం అవుతున్నది. పంటను మార్కెట్లో పోసుకొని రేపో మాపో కొనకపోతారా అని పడిగాపులు పడుతున్నారు. వడ్లే కాదు, మక్కలది అదే పరిస్థితి. జొన్నలైతే మరీ దయనీయం. రాష్ట్రం కొనదు, కేంద్రం పలకదు. ఆరుగాలం శ్రమ అంగట్లో ఆగమైతున్నది. చెడుగొట్టు వానల నుంచి దశల వారీగా ఆ దళారుల నుంచి మార్కెట్ దగా నుంచి పంటను కాపాడుకున్న కనికరం లేని సర్కార్ కర్షకుడి వైపు కన్నెత్తైనా చూడడం లేదు. పైగా ఆ ఆన్లైన్ ట్రక్ షీట్లు అంటూ రోజుకో కొర్రి పెడుతున్నారు. డీజిల్ కొరతతో కోతలు ఆగుతున్నాయి. గండి బస్తాలు లేక రవాణా ఆగుతున్నది. సీజన్ ముగిసి నెలదాడినా ఇంకా కాంగ్రెస్ సర్కార్ చేష్టలుడికి చూస్తూనే ఉన్నది. ప్రభుత్వం తీరుతో కడుపు మండిన రైతులు రోడ్డెక్కుతున్నారు. నీళ్ళు ఇవ్వక, ఎరువులు ఇవ్వక, బోనస్ ఇవ్వక, గండి బస్తాలు ఇవ్వక, ఆఖరికి పంట కొడక ఇంకెంతకాలం తమ ఉసురు పోసుకుంటారని ప్రశ్నిస్తుంది మన తెలంగాణ రైతాంగం. యాసంగి ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ సర్కార్ కాఠిన్యం ప్రదర్శిస్తుంది. అంతులేని నిర్లక్ష్యం చూపుతూ రైతులను అరిగోస పెడుతున్నది. కాంగ్రెస్ అలసత్వం, పట్టింపు లేనితనంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఈ యాసంగిలో 90 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రగల్భాలు పలికింది. కానీ ఈ 20 రోజుల్లో సుమారు 7 లక్షల టన్నులే కొన్నట్లు సమాచారం. సీజన్ పూర్తి కావస్తున్న కనీసం 10% ధాన్యం కూడా కొనలేకపోవడంపై అన్నదాతల నుంచి ఆగ్రహం పెల్లుబొక్కుతున్నది. ఇదే సీజన్లో ధాన్యం కొనుగోలు కోసం రాష్ట్ర వ్యాప్తంగా 8,251 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించనున్నట్లు సర్కారు ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు కేవలం 6,000 కొనుగోలు కేంద్రాలే ప్రారంభమయ్యాయి. వాటిలో అత్యధిక కేంద్రాల్లో కాంటా పెట్టలేదు, గింజ ధాన్యం కొనలేదు. దీంతో రోడ్లపై, కళ్ళాల్లో కొనుగోలు కేంద్రాలు ఎక్కడ మక్కలు కొనలే, జొన్నలు కొనలే, మక్కలు కొనలే, వరి కొనలే, ధాన్యం. మరి ఏం చేస్తున్నది అంటే పొట్టు కళ్ళాలను ఓపెన్ చేసాం. రిబ్బన్ కటింగ్లు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్న కాడ కాంగ్రెస్ ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసిండు. కాంగ్రెస్ ఎమ్మెల్యే లేని చేట మా కాంగ్రెస్ ఇన్ఛార్జీలు రిబ్బన్ కట్ చేసిండ్రు. మా మార్కెట్ చైర్మన్లు పోయిండ్రు. ఇక మా ఎగిరెగిరి గంతేస్తూ ఉన్నాడు మా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఏ తుమ్మల వండుకున్నాడో నాకు తెలియదు. ఒక్క రైతు దగ్గరికి పోలే, ఒక్కటి పరిశీలించాలి, ఒక్క సెంటర్ దగ్గరికి పోలే. రైతుల పరిస్థితులు అధ్వానమైన స్థితిలో ఉన్నాయి. మొన్న అకాల వర్షానికి నా కొడుకన్ని వచ్చి ఏమైనా రైతులకు హెల్ప్ చేస్తాడేమో అని చూస్తాను నేను. వాని మీద వీడి తిట్టుకోవాలి, వీని మీద వీడి తిట్టుకోవాలి. బీఆర్ఎస్ వాడు కాంగ్రెస్ని తిట్టాలి, కాంగ్రెస్ వాడు బీఆర్ఎస్ని తిట్టాలి, బీజేపీ వాడు వాడిని తిట్టాలి, వీడు వాడిని తిట్టాలి. ఇది తప్ప నా రైతాంగ పరిస్థితులు ఏముంది? 6 కాలం కష్టపడి పంట పండించిన నా రైతు
మనం ఏసీ గదులలో కులుకుతా ఉన్నా బుక్కడి బువ్వ లోపలికి పోతుందంటే రైతు కష్టం లేదా రా చెండ సుక్క మీరు కాలిపోను పేరుకేనా మనం చేసేదంతా 6న వరంగల్లో రైతు సభ